వచనం నుండి చదువుకుందాం. పూర్వకాలమున ఏమీయులను వారు 6 దేశములో నివసించిరి. వారు అనాకీయుల వలె ఉన్నత దేహులు, బలవంతులైన బహుజనులు. వారును అనాకీయుల వలె రెఫాయీయులుగా ఎంచబడిన వారు. మోయాబీయులు వారికి ఏమీయులని పేరు పెట్టిరి. పూర్వకాలమున హోరీయులు షేయిరులో నివసించిరి. ఇజ్రాయేలు యెహోవా తమకిచ్చిన స్వాస్థ్యమైన దేశములో చేసినట్లు ఏషావు సంతానపు వారు హోరీయుల దేశమును స్వాధీనపరచుకొని తమ ఎదుట నుండి వారిని నశింపచేసి వారి దేశములో నివసించిరి. కాబట్టి మీరు లేచి జరదు ఏరు దాటుడి అని యెహోవా సెలవీయగా జరదు ఏరు దాటితిమి. మనము కాదేశు బర్నేలో నుండి బయలుదేరి జరదు ఏరు దాటు వరకు అనగా యెహోవా వారిని గూర్చి ప్రమాణము చేసినట్లు సైనికులైన ఆ మనుషుల తరము వారందరూ సేనలో ఉండకుండా నశించే వరకు మనము నడిచిన కాలం 38 సంవత్సరాలు. అంతేకాదు వారు నశించు వరకు సేన మధ్య నుండి వారిని సంహరించుటకు యెహోవా బాహువు వారికి విరోధముగా ఉండెను. దేవుడు చెప్పినట్లుగానే అక్కడి నుంచి వాళ్ళు ఏం చేశారంట, ముందుకు వెళుతూ ఉన్నారు. అయితే ఆ ప్రాంతంలో ఉన్న జనాల గురించి చెప్తూ ఉన్నారు. ఈ మోయాబు ప్రాంతంలో మొట్టమొదటగా ఎవరున్నారంట, ఏమీయులు అనే ఒక జాతి వాళ్ళు ఉన్నారంట. అంటే ఈ మోయాబీయులు లోతు యొక్క సంతానము ఇక్కడికి లోతు యొక్క కుమార్తెల సంతానం ఇక్కడికి రాకముందు ఏమీయులు అని వేరే జాతి వాళ్ళు అక్కడ ఉన్నారు. వారు అనాకీయుల వలె ఉన్నత దేహులు, బలవంతులైన బహుజనులు. ఇప్పుడు మన ఇజ్రాయేలు ప్రజలు ఎవరిని చూసి భయపడ్డారు? కనాను దేశంలో అనాకీయులు, వారు బలిష్ఠులు, బలవంతులు, చాలా ఎత్తైన వాళ్ళు. అమోరీల గురించి నేను మీకు ఒక ఉదాహరణ చూపించా ఆమోసు గ్రంథంలో. వాళ్ళు ఎటువంటి వారు ఎంత పొడుగున్నారని చెప్పాను, దేవదారు చెట్ల వలె ఎత్తైన వారుగా ఉన్నారు. ఎలాగా అంటే దేవదారు చెట్టు ఎంత పొడుగుంటుంది అంత ఎత్తుగా ఉండేవాళ్ళంట. ఎవరు? అమోరీయులు. అంటే ఈ అమోరీయులు, అనాకీయులు, వీళ్ళందరూ ఈ ఏమీయులు అనేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఎంత పొడుగున్నారంటే ఒక దేవదారు చెట్టు ఇప్పుడు అలా చూడాలి పైకి. అంటే అందుకనే ఇజ్రాయేల్ ప్రజలు ఎందుకు భయపడ్డారు? వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాం. అవునా? ఇప్పుడు ఒక తాడి చెట్టు కింద మిడత ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? నిజానికి వాళ్ళు చూడడానికి ఎలాగున్నారు? అంత బలిష్ఠులుగా ఉన్నారు. అంటే ఒక జాతి వాళ్ళు అంతకు మునుపు అక్కడ ఉన్నారనమాట. అటువంటి వాళ్ళని ఏమీయులు అనేవాళ్ళంట. వాళ్ళు ఈ అనాకీలాగానే దేహము కూడా చాలా వెడల్పుగా లావుగా ఉంటారు, ఎత్తైన వారుగా ఉంటారు. అవునా? అంత ఎత్తుగా ఉన్నప్పుడు దానికి తగ్గ శరీరం కూడా ఉంటుంది. ఉన్నత దేహులు, బలవంతులైన బహుజనులు. వీళ్ళు ఈ అనాకీలాగానే రెఫాయీలుగా వీళ్ళు ఎంచబడిన వారు. వారిని చూస్తేనే భయంకరులని అందరూ పారిపోయేవాళ్ళంట. చూడండి, మరి అంత జైంట్స్ అంటారు వీళ్ళని. ఇంగ్లీష్లో ఏమంటారు? జైంట్లు. జైంట్లు అంటే అంత రాక్షసులు అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు చూడండి. వాళ్ళు అరచేతిలో ఉండేవాళ్ళం మనం. అప్పట్లో చూసారా రాక్షసులు అనబడే వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు? ఎక్కువగా ఉంటే మనుషులను ఇలా చేతిలో పట్టుకొని, ఏలుతో పట్టుకొని, ఇలా చేతిలో పట్టుకొని, అంటే మన మనుషులు వాళ్ళ దృష్టికి ఎలాగ ఉండేవాళ్ళు చెప్పండి? ఇంతే మిడతల్లాగా ఉండేవాళ్ళు. అంటే నిజానికి అటువంటి జాతి వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళు రాక్షసులు కారు. కానీ అంత భయంకరమైన అటువంటి ఉన్నత దేహులైన మనుషులు ఏమీయులు అనే వాళ్ళు ఆ స్థలంలో ఉన్నారంట. అయితే ఈ మోయాబీయులే వాళ్ళకి ఏమీయులని పేరు పెట్టారంట. ఏంటంటే చెప్పండి, ఏమీయులనే పేరు పెట్టారు. మనం కూడా కొద్దిమందికి పేర్లు పెడతాం. అసలు ఎవరన్నా అంత ఎత్తుగా రాక్షసునిలాగా కనపడితే రాక్షసునిలాగా ఉన్నాడు వీడంటాం. అంటే మనము ఆ రాక్షసుని గుర్తుంచుకొని ఆ పేర్లు పెట్టేస్తూ ఉంటాం. అలాగే ఈ మోయాబీయులే వీళ్ళకి ఏమని పెట్టారంట, ఆ జాతి వాళ్ళకి ఏమీయులని పేరు పెట్టేశారంట. అయితే పూర్వకాలమున హోరీయులు షేయిరులో ఉన్నారు. ఈ హోరీయులు అనే జాతి వాళ్ళు కూడా ఇప్పుడు ఏషావు ఉన్న స్థలం ఉంది కదా, ఆ ప్రదేశంలో కూడా ఉన్నారంట. ఈ మోయాబు ప్రాంతంలో, ఏషావు ఉన్న ఆ యొక్క షేయిరు ప్రాంతంలో ఇవన్నీ ఉన్నప్పుడు ఇజ్రాయిలు యెహోవా తమకిచ్చిన స్వాస్థ్యమైన దేశానికి చేసినట్టుగా ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? కనానుకు వెళ్ళి అక్కడ ఉన్న వారిని మీరు తరిమి కొట్టండి, వెళ్ళగొట్టండి, దాన్ని స్వాధీనం చేసుకోండి. ఎలాగైతే ఇజ్రాయిలులకు చేశాడో అదే రకముగా ఈ ఏషావు సంతానం వాళ్ళకి ఈ హోరీయుల దేశాన్ని ఇచ్చాడంట. అంటే ఏషావు కూడా ఏం చేశాడు దేవుడు? అటువంటి శక్తిని బలమును దయచేసి అక్కడ నుండి అంత గొప్ప జనాంగాన్ని తరిమి కొట్టే కృపను దేవుడు దయచేశాడు. ఆ దేశాన్ని స్వాధీనపరుచుకొని వారి ఎదుట నుండి వారిని నశింపచేసి వారు వెళ్ళి ఆ దేశంలో ఉన్నారు. అంటే ఈ ఏమీలు అనే వాళ్ళని, ఈ అనాకీలాగా ఉండే రెఫాయిల లాంటి వాళ్ళని,
అంత బలమైన జనాంగాన్ని ఎవరు వెళ్ళగొట్టారు? ఏశావు సంతానం వెళ్ళగొట్టి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుంది. అది చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏశావు సంతానం ఎలాగ వారిని చేసిందో చూడండి. నిజంగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఏశావు దేవుని కృపను పోగొట్టుకున్నాడు కదా. అప్పటికి అతనికే దేవుడు అంత శక్తి సామర్థ్యాలు ఇచ్చి మరి ఆ దేశంలో అంత బలమైన వారిని, అనాకీయులు లాంటి ప్రజలను అక్కడ ఉన్నప్పుడు వారిని తరిమి కొట్టి దాన్ని స్వాధీనం చేసుకునే శక్తిని దేవుడు వారికి ఇచ్చినప్పుడు, ఏశావుకి ఇచ్చినప్పుడు, ఏశావు సంతానానికి ఇచ్చినప్పుడు, మరి ఆయన కృపలో మనల్ని పిలుచుకొని మన కొరకు ప్రాణమిచ్చి మరి మనల్ని రక్షించుకున్న మన దేవుడు మన పక్షంగా ఎన్ని గొప్ప కార్యాలు చేయగలడు చెప్పండి. సృష్టిని పూజించే వారి కొరకే దేవుడు అన్ని కార్యాలు చేస్తే మరి ఆయనను నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి కొరకు దేవుడు ఎన్ని కార్యాలు చేయగలడు అంటే, ఇప్పుడు వీరందరినీ కూడా దేవుడు 2 సంవత్సరాలు అరణ్యంలో నడిపించినప్పుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు, ఒక ఏశావు సంతానానికి అటువంటి బలమైన జనాంగాన్ని ఎల్లగొట్టే శక్తి ఉన్నప్పుడు, దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు, మన పక్షంగా ఉన్నప్పుడు మనము కనానుని ఎందుకు స్వాధీనం చేసుకోగలుగుతామా లేదా? ఏశావు చేసుకున్నాడు. ఇప్పుడు ఏశావు కంటే బలవంతుడైన దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు మనము దానిని స్వాధీనం చేసుకునే శక్తిని కూడా మరి మనము కలిగి ఉండాలి. అయితే అక్కడ విశ్వాసం లేదు. మనకి ఏమైపోయింది చెప్పండి? అక్కడ విశ్వాసము లేదు. వాళ్ళు దేవుని శక్తి వైపు మనం చూడాలి. ఆయన ఎవరితోటైనా ఏ పనులైనా చేయించడానికి ఆయన సమర్థుడు. అవునండి. పనికిరాని వారిని పైకి లేవనెత్తి ఆయన కొరకు వాడుకునే శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన. కానీ ఎంతసేపు మనము మన బలం వైపు చూసుకుంటున్నాం, మన శక్తి వైపు చూసుకుంటున్నాం. అమ్మో నాకు చేత కాదు, నేను ముందుకు వెళ్ళలేను, యుద్ధం చేయలేను అని మనకి మనం భయపడతా ఉన్నాం. ఆ అవిశ్వాసమును బట్టే వాళ్ళు 38 సంవత్సరాలు ఏం చేశారు చెప్పండి? ఆ యొక్క అరణ్యంలో వారు తిరగాలి. కాబట్టి అక్కడి నుంచి వాళ్ళు కాదేశు నుండి జరదు ఏరు దాటారు. ఆ దాటి ఆ యొక్క చుట్టూ కూడా దేవుడు తిప్పిస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆ తరము వారందరూ సేనలో ఉండకుండా చనిపోవాలి. దేవుడి వాగ్దానం ఏంటి? ఆ సేనలో ఉండే వారందరూ, ఆ తరం వాళ్ళందరూ చనిపోవాలి, క్రొత్త తరం రావాలి. అంటే క్రొత్త తరము పుట్టి తిరిగి సేనగా వారు సిద్ధమయ్యే వరకు ఈ 38 సంవత్సరాలు దేవుడు వీళ్ళని ఏం చేస్తా ఉన్నాడు? అరణ్యంలో తిప్పుతా ఉన్నాడు. కాబట్టి మేము నశించే వరకు దేవుడు 38 సంవత్సరాలు మమ్మల్ని తిప్పుతానే ఉన్నారు. ఎందుకంటే సేన మధ్యలో ఉండి వారిని సంహరించుటకు దేవుని హస్తము కూడా వారికి విరోధంగా ఉందంట. దేవుడే వారి పక్షంగా ఉండి వారిని నశింపజేస్తూ వస్తూ ఉన్నాడు. అవునా? అంతకుముందు నేను చదివిపించా ద్వితీయోపదేశకాండంలోనే. మీరు ఎవరికైతే భయపడతారో వారి మీదికి రాబోయే ఉగ్రతను కూడా మేలుకు ప్రతిగా ఆ ఉగ్రత నేను మీ మీదికి నడిపిస్తానన్నాడు. అంటే మనము భయపడే వాళ్ళకి దేవుడు ఏ శిక్ష వస్తుందో అదే శిక్ష మనకు వస్తుంది. విశ్వాసముతో, ధైర్యముతో దేవుని యందు విశ్వాసం ఉంచి మనం ముందుకెళితే దేవుడే మన పక్షంగా యుద్ధం చేసి మనము స్వాధీనము చేసుకోలేని వాటిని కూడా మరి దేవుడు మన జీవితంలో, అసాధ్యమైనవి కూడా దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. 16వ వచనం మనం చూసుకున్నట్లయితే, సైనికులైన వారందరూ ప్రజలలో లయమైపోయిన తరువాత యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నేడు నీవు మోయాబునకు సరిహద్దుగా ఉన్న 6 దేశము దాటబోచున్నావు. అమ్మోనీయుల మార్గమున వెళ్ళినప్పుడు వారిని బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. ఏలయనగా లోతు సంతానమునకు దానిని స్వాస్థ్యముగా ఇచ్చినందున అమ్మోనీయుల దేశములో నీకు స్వాస్థ్యము ఇయ్యను. అదియు రెఫాయియుల దేశమని ఎంచబడుతుంది. పూర్వమందు రెఫాయియులు అందులో నివసించిరు, అమ్మోనీయులు వారిని జంజుమ్మీయులందురు. వారు అనాకీయుల వలె ఉన్నత దేహులు, బలవంతులైన బహుజనులు. అయితే యెహోవా అమ్మోనీయుల ఎదురు నుంచి వారిని వెళ్ళగొట్టిన గనక అమ్మోనీయులు వారి దేశంను స్వాధీనపరుచుకొని వారి చోట నివసించిరి. చూసారు అసలు దేవుడు ఎన్ని కార్యాలు చేస్తా ఉన్నాడో? మనం ఏర్పరచుకున్న మన విషయంలోనే కాదండి, లోతు సంతానం విషయంలో కూడా మరి ఇక్కడ ఏశావు సంతానమైన ఆ దేశం నుండి వెళుతున్నారు, లోతు సంతానమైన మోయాబు దేశం నుండి వెళుతూ ఉన్నారు. ఇప్పుడు మోయాబు సరిహద్దుగా ఉన్న 6 దేశం, అది కూడా అమ్మోనీయులు ఉండే ప్రాంతము. అమ్మోనీయులు కూడా ఎవరి సంతానము? లోతు కుమార్తెల సంతానం. మోయాబీలు, అమ్మోనీయులు లోతు యొక్క కుమార్తెల సంతానం. అయితే దేవుడు ఖచ్చితంగా చెప్పాడు, వారితో ఎటువంటి సహవాసం చేయొద్దు, మీ పిల్లలను వారికి ఇవ్వద్దు, వారి పిల్లలను మీరు తెచ్చుకోవద్దు, అసలు వారితో స్నేహమే వద్దు. కానీ దేవుడైతే వారిని విడిచిపెట్టలేదు. చూడండి, దేవుడైతే మరి వారిని విడిచిపెట్టలేదు. కాబట్టి మీరు అమ్మోనీయుల మార్గంలో వెళుతున్నప్పుడు వాళ్ళను కూడా మీరు బాధ పెట్టవద్దు. ఎవరెవరిని బాధ పెట్టొద్దు అన్నాడు అక్కడ? ఏశావు సంతానముని, మోయాబు సంతానమును,
ఇక్కడ అమ్మోనీయుల సంతానములు, వారిని కూడా మీరు బాధ పెట్టవద్దు, వాళ్ళతో మీరు యుద్ధము, వారంతా అన్యజనులుగానే ఉంటున్నారు. కాబట్టి మన చుట్టూ ఉన్న అన్యజనులు సంగమునకు వెలుపట్టి వారి ఎడల మిక్కిలి జాగ్రత్త కలిగి మనం ఉండాలి. ఎవరితో కలహపడవద్దు. వాళ్ళతో కలహపడొద్దన్నామని మనం కలహపడమని కాదు. ఆ బుద్ధి లోపల నుండి ఆ కంట్రోల్ చేసుకొని ఎప్పుడో ఒకసారి ఎవరి మీదనో మనం ఏం చేస్తాం చెప్పండి, అరవడం మొదలు పెడతా ఉంటాం. వాళ్ళతోనూ గొడవ పడవద్దు, ఎవరితోనూ గొడవ పడవద్దు. ఎందుకంటే మన దేవుడు జీవము కలిగిన దేవుడు, పరిశుద్ధుడు, సమాధానమునకు కర్త. ఆయన అల్లరికి కర్త అయిన దేవుడు కాదు. కాబట్టి వారితో కూడా బాధించవద్దు, యుద్ధం చేయవద్దు. ఎందుకంటే ఆ దేశాన్ని ఎవరికి ఇచ్చా? లోతు సంతానానికి నేను దానిని ఇచ్చేశాను, అందులో నీకు స్వాస్థ్యము కూడా ఇవ్వను. ఏదేమో దేశంలో అడిగి ఇవ్వను, మోయాబు దేశంలో కానీ అమ్మోనీయుల దేశంలో కానీ అస్సలు నీకు స్వాస్థ్యము ఇవ్వను. ఎందుకంటే అది కూడా ఇక్కడ చెప్పబడినట్టుగానే మళ్ళీ చెప్తూ ఉన్నారు. అది కూడా పూర్వము ఏ దేశం అని ఎంచబడిందంట? రెఫాయీయులు ఉండే దేశము. అనాకీయుల వలె వాళ్ళు ఉన్నత దేహులు, బలవంతులు, బహు ఎత్తైన వాళ్ళు. అసలు బలవంతులు, ఉన్నత దేహులు, చాలా ఎత్తైన వాళ్ళు కదా. నేను ఈరోజు అంత పెద్ద సమస్యలు మన ముందున్నా అది ఒక్క కాలుతో తొక్కితే మనం పడిపోతాము అని మనం అనుకున్నా, దేవుడు అటువంటి వారిపైన కూడా మనకు జయం ఇవ్వగలదని మనం నమ్మాలా, విశ్వసించాలా. ఏం చేయాలి చెప్పండి? నమ్మాలి. వాళ్ళని చూసి ముందు మనకి ఏమవుతుంది? ఇజ్రాయేలీలు భయపడ్డారు కాబట్టే మళ్ళీ 38 సంవత్సరాలు అరణ్య మార్గం గుండా వెళ్ళారు. అయితే అక్కడ వాళ్ళు కూడా బలవంతులుగా చాలా మంది ఉన్నారంట. మళ్ళీ ఒక్కరిద్దరు కాదు అటువంటి వాళ్ళు. ఎంతమంది అంట? బహుజనులు. అటువంటి ఒక గుంపే అక్కడ ఉందంట. అటువంటి ఒక గుంపే ఉంటే యెహోవా అమ్మోనీయులు ఎదుట నుంచి వారిని వెళ్ళగొట్టారు కాబట్టి అమ్మోనీయుల దేశాన్ని స్వాధీనం చేసుకొని అక్కడ ఉంటున్నారు. ఎవరు వెళ్ళగొట్టారంట? అమ్మోనీయులు వెళ్ళగొట్టారా? యెహోవా వెళ్ళగొట్టాడా? యెహోవా అమ్మోనీయుల ఎదుట నుంచి వారికి అమ్మోనీయులకే దేవుడు తోడుగా ఉంటే మన పక్షంగా ఉండి యుద్ధం చేయడండి ఆయన? అవునా? అంటే బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది. మన విశ్వాసం ఎప్పుడు ఎదుగుతుంది చెప్పండి? వాక్యం చదువుతుంటే దేవుని ఎరుగని ప్రజలకి దేవుడు అంత తోడుగా ఉండి అన్ని కార్యాలు చేస్తూ ఉంటుంటే, మరి దేవుని చేత ఏర్పరచబడి ఆయన రక్తంలో కడగబడిన మన కొరకు దేవుడు ఎన్ని కార్యాలు చేయగలడు? ఎంతగా మన పక్షంగా యుద్ధం చేసి వాళ్ళు ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత పెద్ద అనారోగ్యమైనా, ఎంత కఠిన సమస్య అయినా దానిని త్రొక్కి జయించుకుంటూ ముందుకు వెళ్ళే కృపను దేవుడు మరి మనకు దయచేయగలడు అనమాట. కాబట్టి వీళ్ళు కూడా అమ్మోనీయులను వారి దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు, వాళ్ళు అక్కడ ఉన్నారు. అట్లు ఆయన షేయిరులో నివసించే ఏషావు సంతానం కొరకు చేశాడు. అంటే అక్కడ ఏషావు సంతానం కొరకు వారిని వెళ్ళగొట్టాడు, ఇక్కడ అమ్మోనీయుల కొరకు వారిని, ఎంత బలమైన వారిని వెళ్ళగొట్టి ఆ దేశాన్ని వాళ్ళకిచ్చి వారికి సరిహద్దులని దేవుడు ఏం చేసేది చెప్పండి? నియమించాడు. కాబట్టి మీరు వారి సరిహద్దులో పొలిమేరల గుండా మీరు ప్రయాణమై వెళ్ళేటప్పుడు వారి జోలికి మీరు వెళ్ళకండి. నేను వాళ్ళకి ఆ దేశాన్ని ఇచ్చా. దేవుడే వారికి ఆ దేశంను ఇచ్చిన తరువాత మరి మళ్ళీ దేవుని ఎరిగిన ప్రజలు వారిని మనం బాధ పెట్టినట్లయితే కదండి, దేవుని యందు వారి విశ్వాసాన్ని కోల్పోయే వారిగా మరి మనం ఉంటారు. కాబట్టి మరి మనము వారి ఎడల చాలా జాగ్రత్త కలిగి ఉండాలని వాక్యం చెప్తా ఉంది. చూడండి, అక్కడ హోరీల దేశాన్ని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకొని నేటి వరకు ఆ ప్రాంతాలలో ఉంటూ ఉన్నారు. 23వ వచనంలో మరి మనం చూసుకున్నట్లయితే గాజా వరకు గ్రామాలలో నివసించిన అవీయులను కఫ్తోరుల నుండి బయలుదేరి వచ్చిన కఫ్తారీలు నశింపచేసి వారి చోట నివసించారు. అంటే అక్కడ ఉన్న ఎటువంటి జాతులు, ఆ పేర్లన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు బలవంతులు, ఉన్నత దేహులు, వారందరినీ కదండి. గొల్యాతు తెలుసా మీకు? గొల్యాతు కూడా ఇలాగే ఉంటాడు దగ్గర. అవునా? వాటిలో వీడియోలలో చూశారు. గొల్యాతు కూడా దగ్గర ఇలాగే ఉంటాడు. అయితే గొల్యాతు నెఫీలీ సంతానం అంట. నెఫీలీల గురించి కూడా మనం ఒక చోట చదువుకున్నాం కదా. నిజానికి అసలు ఈ జాతి వాళ్ళందరూ ఎలా వచ్చారు? దేవుడు ఆదాముని చేశాడు కదా, ఆదాము ద్వారా అందరూ వచ్చారు కదా. మరి అసలు ఆ జాతి వాళ్ళు ఎలా వచ్చుంటారు చెప్పండి భూమి మీదకి? అబ్రహాం యొక్క సంతానం అయితే అబ్రహాం లాగా ఉండాలి కదా. అంత ఎత్తైన వారిగా, భయంకరులుగా ఆ జాతి అసలు ఎలాగొచ్చింది అంటే పరిశుద్ధ గ్రంథంలో ఏమని చెప్తూ ఉన్నారంటే ఆదికాండంలో మనం చూసుకుంటాం. దేవుని యొక్క దేవదూతలని సాతాను అంటే పడద్రోసినప్పుడు భూమి మీద సాతాను దూతలుగా తిరుగుతూ ఉన్నారు. అక్కడ ఏమని ఉంటుంది? దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారితో కూడా పోయారు.
అవునండి, నిజానికి దేవతలు కూడా అంతకంటే బలవంతులుగా ఉంటారు. ఇప్పుడు దేవుడు పడవేసిన సంతానము సాతాను దూతలుగా ఈ భూమి మీద తిరుగుతూ ఉన్నారు కదా, వాళ్ళు ఈ భూమి మీద స్త్రీలను చూసినప్పుడు వాళ్ళు చక్కని వారని చూసినప్పుడు వారితో కూడా పోయినప్పుడు పుట్టిన సంతానం ఈ సంతానాలన్నీ కూడా అందుకనే అంత బలమైనవిగా ఉన్నాయి. అవునా? కానీ వాళ్ళు సాతాను యొక్క, ఇప్పుడు సాతాను అనగానే ఎంత ఎత్తులో ఇంత నల్ల కొమ్ములు వేసుకొని ఊహించుకుంటారా లేదా? అంటే అలా చర్చలు జరుగుతూ ఉన్నాయి, వివాదాలు జరుగుతూ ఉన్నాయి. కానీ చాలా మంది చెప్పేది ఏంటంటే దేవుని కుమారులు, పడద్రోయబడిన దేవుని కుమారులు నరుల స్త్రీలతో, అంటే ఆ స్త్రీలతో పోయినప్పుడు, ఆ నరుల కుమార్తెలతో పోయినప్పుడు ఈ సంతానాలు వచ్చేసాయన్నమాట. అందుకని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? తన ప్రజలతోటి వారిని నశింపజేసుకుంటూ వస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అది ఎవరి సంతానం చెప్పండి? అపవాది యొక్క సంతానముగానే ఎంచబడుతూ ఉంది, శాపగ్రస్తమైన సంతానమే. కాబట్టి వారినే అంత బలవంతులనే మరి దేవుడు తన ప్రజల ద్వారా ఏం చేస్తా ఉన్నాడు చెప్పండి? ఈ అబ్రహాము సంతానము ద్వారా, ఆదాము సంతానము ద్వారా దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? వారిని హతమారుస్తూ వస్తున్నారు. నిజానికి వాళ్ళు మనల్ని చంపేయాలి, కానీ ఇప్పుడు దేవుడు అంతకంటే శక్తి కలిగిన వాడు. వారిని సృజించిన దేవుడే శక్తి గలవాడు కదా. కాబట్టి వారిని మన ద్వారా హతము చేయడానికి దేవుడు మనందరినీ కూడా ఏర్పరచుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. 24వ వచనం, మీరు లేచి సాగి అర్నోను ఏరు దాటండి. ఇప్పుడు అక్కడి నుంచి ఎక్కడికి దాటుతున్నారు వీళ్ళు? అమ్మోనీయుల ప్రాంతం అయిపోయింది, మోయాబు ప్రాంతం అయిపోయింది. అక్కడ నుంచి అర్నోను ఏరు దాటండి. ఇదిగో అమోరీయుడైన హెష్బోను రాజుకు సీహోనుకును అతని దేశమునకును దేశమును మీ చేతికి అప్పగించి తిని దాని స్వాధీనపరచుకున్న మొదలుపెట్టి అతనితో యుద్ధము చేయండి. ఇక్కడ ఎవరితో యుద్ధం చేయమంటున్నాడు? అమోరీయులతో యుద్ధం చేయమన్నాడు. ఇప్పటిదాకా వాళ్ళతో యుద్ధం చేయొద్దు. ఏషావు సంతానంతో యుద్ధం చేయొద్దు, మోయాబులతో యుద్ధం చేయొద్దు, అమ్మోనీయులతో యుద్ధం చేయొద్దు. కానీ ఈ అమోరీయులతో మీరు వెళ్ళి యుద్ధం చేయండి. ఏమంటున్నాడు చెప్పండి? అమోరీయులతో మీరు వెళ్ళి యుద్ధం చేయండి, ఆ దేశం అంతా నేను మీకు అప్పగించేశాను. ఎందుకంటే చదువుకుందాం. నేడు నేను నీ వలన భయము, నీ వలని వెరపు ఆకాశము కింద ఉన్న సమస్త దేశముల వారికి పుట్టింప మొదలుపెట్టుచున్నాను. వారు నిన్ను గూర్చిన సమాచారము విని నీ ఎదుట వణకి మనోవేదన నొందుదురు. ఇప్పుడు దేవుని యొక్క ప్రజలు ఎంత బలము గలవారో తెలుసుకోవాలి. ఈ భూమి మీద ఉన్న సమస్త జాతులు, అరే మేము ఇంత బలవంతులము, ఇంత ఉన్నత దేహులము, ఇటువంటి రెఫాయియులను, ఇటువంటి అనాకీయులను చంపినా అన్య జాతుల వాళ్ళం, మరి మేము మాకందరికీ లేని ఈ బలము, ఈ శక్తి వీరికి ఎలా వచ్చింది అని మనలని చూసి, మన శక్తి సామర్థ్యాలను చూసి చుట్టూ ఉన్న ప్రజలు వణికి మనోవేదన చెందాలంట. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం చెప్పండి? మనల్ని చూసి వాళ్ళు వణికి మనోవేదన పడాలని దేవుడు మనల్ని ఏర్పరచుకుంటే మనమే వణుకుతున్నాం, మనమే మనోవేదన పడుతున్నాం, మనమే వ్యసన పడతా ఉన్నాం, మనమే భయపడతా ఉన్నాం. దేవుడు మనల్ని ఒక సైన్యంగా తయారు చేయడానికి మనలందరినీ కూడా ఏర్పరిచాడు. మనందరం ఎవరం ఇప్పుడు చెప్పండి? సైనికులం. చెప్పండి, మనందరము సైనికులము. మంచి సైనికుని వల్ల పోరాడమని ఉందా లేదా? తిమోతికి రాశాడా, మనకి రాశాడా? అందరికీ. ప్రతి క్రైస్తవుడు ఒక సైనికుడే. చెప్పండి, ప్రతి క్రైస్తవుడు ఒక సైనికుడే. బ్రతికినంత కాలం యుద్ధాలు చేస్తూ ఉండాలి. ఎవరితో యుద్ధం చేయాలి, ఎవరితో చేయొద్దు దేవుడు వాక్యం ద్వారా చెప్తా ఉన్నాడు. ఎవరితో చేయాలి, ఎవరితో చేయవద్దు. వాళ్ళ మీద వద్దన్న వాడికి యుద్ధానికి వెళ్ళామనుకో, కందిరీగల్లాగా ధరిమారు కదా అక్కడ, అలాగ తరం పడతాం. యుద్ధం వెళ్ళమన్న చోటికి మనం పోలేదనుకో, మనం భయపడుతూ కూర్చోవాలి. దేవుని శిక్షను మరి మనము పొందుకుంటాం. యుద్ధం చేయమన్నప్పుడు భయపడకుండా లేచి యుద్ధానికి వెళ్ళాలి. ఇప్పుడు ఇదంతా మనకి ఏంటి చెప్పండి? సైనిక శిక్షణ. ఏంటిది? సైనిక శిక్షణ. ఏంటి చెప్పండి? పొద్దున్నే 4ంటికి లేవాలి, ప్రార్థన చేసుకోవాలి. తర్వాత అదే మనకి ఏంటి చెప్పండి? అదంతా కూడా క్రమశిక్షణ. ఒక క్రమశిక్షణ జీవితం దేవుడు మనకు నియమించాడా లేదా? 4ంటికి లేచి దేవుని కృపను పొందుకొని, అపవాది శక్తిని పైన మనం జయం పొందుకొని, ఆ రోజు అంతటి కొరకైన శక్తిని ఉదయకాలాన్నే 4ంటికి లేచి వాళ్ళని ఎట్లాగైతే రన్నింగ్ చేపిస్తారో మనం దేవుని దగ్గరికి పరిగెత్తాలి. పొద్దున్నే లేచి చక్కగా ప్రార్థన చేసుకోవడం ఒక క్రమశిక్షణ జీవితం. ఉదయ సాయంకాలాలు ప్రార్థన, వాక్యము, జీవాహారము, జీవజలములు మరి మనం త్రాగుతూ మంచి సైనికుల వలె శిక్షణ పొందుకోవాలి. కానీ బాబోయ్ ఈ ట్రైనింగ్ నా వల్ల కాదు,
అని ఇంటికి పోయే వాళ్ళలాగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? ఇందులోకి దిగామంటే ఇంక నువ్వు ట్రైనింగ్ చేయాల్సిందే, కంపల్సరీ. కత్తి పట్టాల్సిందే, యుద్ధము చేయాల్సిందే. చేయకపోతే మనము ఓడిపోయేవారిగా ఉంటాం. మరి ఈ లోకాన్ని, శరీర కార్యాలని, అపవాదిని జయించలేము. అందుకని ఏమంటున్నాడు? నేను నీ వలన భయము, నీ వలన వెరపు ఆకాశం కింద ఉన్న సమస్త దేశముల వారికి పుట్టింప మొదలు పెడతా ఉన్నాడు. ఒక క్రైస్తవుని చూస్తే సమస్త దేశాలు నిజానికి భయపడాలి. ఇజ్రాయేలుని చూసి అన్ని దేశాలు ఉడుకుతున్నాయండి. ఇజ్రాయేల్ చిన్న దేశమే కానీ ఆ చిన్న దేశాన్ని చూసి చుట్టుపక్కల దేశాలన్నీ వణికిపోతున్నాయి. ఎందుకంటే దేవుడు తన ప్రజలను తన శక్తితో నింపాడు. నిజంగా మనోవేదన చెందుతున్నాయి. అందుకనే అసలు ఆ సమాచారం వింటేనే, నిన్ను గురించిన సమాచారం వింటేనే వణికి మనోవేదన పొందాలంట. ఇర్మియా 33:9 చదవండి అమ్మా. ఉపకారములను గూర్చిన జనులు విని ఏమంటున్నారు చూడండి. భోజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగా, స్తోత్ర కారణముగా, ఘనతాస్పదముగా ఉంటారంట. ఎందుకు దేవుడు మా దేవునికి ఇష్టమైన పేరు మనకి పెట్టాడు? క్రైస్తవులం అనే పేరు, ఆయన పేరు మనకి ఎందుకు పెట్టాడు? ఆయనకి స్తోత్ర కారణముగా, ఘనతాస్పదముగా మనం ఉంటామని దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే, నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానము. ఈరోజు దేవుడు మన జీవితంలో చేసే మేలులు, ఆశీర్వాదాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మన చుట్టూ ఉన్నవారు విని మనకు కలిగిన క్షేమాన్ని బట్టి, సమస్త క్షేమాన్ని బట్టి, మేలును బట్టి భయపడుచు దిగులు పొందాలంట. ఏం చేయాలంటే చెప్పండి? ఈ మేలు మాకు లేదే, ఈ క్షేమం మాకు లేదేంటి, ఈ దేవుని దగ్గర ఉన్న ఆశీర్వాదాలు మాకు లేవేంటి అని ఒక క్రైస్తవులను చూసి, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలను చూసి చుట్టుపక్కల వారు భయపడుతూ దిగులు పొందాలి. అందుకని మీరు యుద్ధం చేయాలి. ఎప్పుడు వస్తుంది? యుద్ధానికి ఎందుకు వెళ్ళమంటున్నాడు? మీరు యుద్ధం చేయండి. ఆ యుద్ధంలో మీరు పొందుకునే జయాల ద్వారా, ఆ విజయాల ద్వారా నీ చుట్టూ ఉన్న జనాంగము మనల్ని చూసి భయపడతారు. వీరేంటి ఇంత పెద్ద సమస్యలను ఎలా జయించగలుగుతున్నారు, ఇంత కఠినమైన అనారోగ్యాలపైన ఎలా జయం పొందుకుంటున్నారు, వారి దేవుడు ఎటువంటి రోగానైనా తగ్గిస్తున్నాడు, ఎటువంటి వ్యాధినైనా తగ్గిస్తున్నాడు, ఏ సమస్య నుంచి అయినా విడుదల దొరుకుతుంది, ఈ లోకంలో ఎక్కడ అటువంటి దొరకట్లేదేంటి, ఇక్కడ మాత్రమే ఎలా దొరుకుతుంది, మాకు లేదేంటి ఆ క్షేమము, మాకు లేదేంటి ఆ మేలు అని మనలను చూసి చుట్టుపక్కల వారు భయపడుతూ దిగులు పడాలంట. అవునా? అందుకనే యుద్ధాలు చేయమంటున్నాడు దేవుడు. ఎందుకని అమోరీల మీదకి యుద్ధానికి వెళ్ళమంటున్నాడు? వారి దేశం పొలిమేరల గుండా వెళుతూ ఉన్నప్పుడు ఏషావు సంతానము కానీ, అమ్మోనీయులు కానీ, మోయాబీయులు కానీ ఎవరూ వీరికి హాని చేయలేదు. వీరు యుద్ధానికి పోలేదు, వారు యుద్ధానికి రాలేదు. అవునా? ఎదోము దేశానికి కూడా మోషే ఏం చేశాడు? రాయబారం పంపాడు. మీ దేశం పొలిమేరల దేశం గుండా వెళతాం, మాకు దారి ఇవ్వండి అని. ఒప్పుకోనప్పుడు ఏం చేశారు? మౌనంగా పొలిమేరలు దాటుకుంటూ వెళ్ళారు. అవునా? అదే రకంగా ఈ అమోరీల దగ్గరికి కూడా 26వ వచనం నుండి అదంతా చూసుకుంటున్నట్లయితే ఈ అమోరీల అంటే రాజు అయిన హెష్బోను దగ్గరికి కూడా, సీహోను రాజు దగ్గరికి కూడా అంటే రాయబారం పంపి, మేము డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాము, రూకలిచ్చి మేము నీళ్లు కొనుక్కుంటాము, కానీ మేము ఈ దేశము గుండా మమ్మల్ని వెళ్ళడానికి మాకు కొంచెం దారి ఇవ్వండి అని అడిగినప్పుడు సమాధానపు మాటలు పలికించాడంట. వీళ్ళు వెళ్ళి సమాధానంగా కాలినడకన, మీ యొక్క బస్సులు కూడా మేము ఎక్కం, సమాధానపు మాటలు వెళితే రాజు ఏం చేశాడంట? వెళ్ళనివ్వడానికి ఒప్పుకోలేదు. అవునా? పొలిమేరల గుండా వెళ్ళే అవకాశం ఉంటే వెళతారు. ఇప్పుడు పొలిమేరల గుండా వెళ్ళడానికి అవకాశం లేదు, ఆ దేశం గుండా వెళితేనే అవతలికి వెళ్తాం. అప్పుడు ఈ రాజు ఏం చేశాడు? ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా ఏం చేశాడంట? నేడు జరిగినట్లు, ఈ 30వ వచనం మనం చూసినట్లయితే ఆయన సమ్మతింపలేదు. నేడు జరిగినట్లు నీ చేతికి అతన్ని అప్పగించుటకు నీ దేవుడైన యెహోవా అతని మనస్సును కఠినపరిచి అతని హృదయమునకు తెగింపు కలగజేశాడు. మళ్ళీ ఇక్కడ కూడా చూడండి, హృదయానికి తెగింపు, కఠినము, నేను పంపను, మీరు నా దేశం గుండా రావడానికి వీల్లేదు అని అమోరీయుల రాజు యొక్క హృదయాన్ని ఎవరు కఠినం చేశారు? దేవుడే చేశాడు. ఎందుకంటే ఇక్కడ యుద్ధం జరిగితేనే
ఇజ్రాయేలుల యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో చుట్టుపక్కల దేశాలు తెలుసుకుంటారు. అవునా? అందుకని ఇతని హృదయాన్ని కఠినం అక్కడ ఫరో హృదయాన్ని కూడా కఠినం చేశాడు దేవుడు. కొన్నిసార్లు కొద్దిమంది హృదయాలను దేవుడే కఠినం చేస్తాడు. మనం అనుకుంటాం వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుకుంటాం, కానీ వాళ్ళ హృదయం ఎందుకు కఠినంగా ఉందో దేవునికే తెలుసు. దేవుడి కార్యాలు జరగాలంటే అటువంటి హృదయాలను దేవుడు కొద్ది మందిని కఠినం చేసినప్పుడే దేవుని యొక్క అద్భుతాలు అక్కడ జరుగుతాయి. ఇక్కడ దేవుడే కఠినపరిచి తెగింపించాడంట. కాబట్టి అప్పుడు దేవుడు ఏమంటున్నాడు, యెహోవా 31వ వచనంలో, చూడుము, సీహోనును అతని దేశమును నీకు అప్పగింప మొదలుపెట్టి ఉన్నాను, అతని దేశము నీదగునట్లు నీవు దాన్ని స్వాధీనపరచుకుని మొదలుపెట్టుమని నాతోటి చెప్పాడు. సీహోనుడు అతని సమస్త జనమును యాహసులో యుద్ధము చేయుటకై మనకు ఎదురుగా బయలుదేరి రాగా మన దేవుడైన యెహోవా అతనిని మనకు అప్పగించను గనక మనము అతనిని అతని కుమారులను అతని సమస్త జనమును హతము చేస్తాం. ఆయన కాలములో ఆ సమస్త పురాలను పట్టుకున్నాం. ప్రతి పురమును అందరి స్త్రీ పురుషులను పిల్లలను శేషమేమీ లేకుండా ఏం చేశారని చెప్పండి. అసలు అమోరీల దేశములో ఎన్ని పట్టణాలు ఉన్నాయో ఆ దేశాన్నే వాళ్ళు స్వాధీనం చేసేసుకున్నారు. దేశాన్నే వాళ్ళు స్వాధీనం చేసుకునే శక్తిని బలాన్ని దేవుడు ఏం చేశాడు చెప్పండి, వారికి ఇచ్చాడు. అందుకనే దేవుడు ఏమంటున్నాడు, మీరు యుద్ధానికి వెళ్ళండి, మీ వలన భయము చుట్టుపక్కల వారికి కలుగుతుంది, మీ వలన క్షేమం, మీ క్షేమాన్ని చూసి, మీ మేలును చూసి, మీరు పొందే జయాలను చూసి చుట్టుపక్కల దేశాలు వణుకుతాయి, మనోవేదన పొందుతాయి. వీళ్ళు ఏం చేశారు, స్త్రీలను చంపేశారు, పిల్లలను చంపేశారు, అక్కడ శేషమే లేకుండా నాశనం చేశారు. ఎక్కడ చూస్తాం మనం ఇది? సంఖ్యాకాండం 24వ అధ్యాయంలో వీళ్ళు అమోరీల మీదకి యుద్ధానికి వెళతారు కదా. యుద్ధానికి వెళ్ళి అక్కడ సామెత కూడా ఉంటుంది, ఆరు దేశము, అర్నోను దేశము సరిహద్దులు అవన్నీ కూడా మరి మేము నాశనము చేశామని అక్కడ చెప్పబడినట్టుగా అందరినీ నాశనం చేశారు. విస్తారమైన దోపుడు సొమ్మును అక్కడ మరి వారు దోచుకున్నారు. 36వ వచనంలో చూస్తే, అర్నోను ఏటి లోయ ధరిని ఉన్న 6వ ఏరును, ఆ ఏటి యొద్ద ఉన్న పురము మొదలుకొని గిలాదు వరకు అసాధ్యమైన నగరం ఒకటి కూడా లేకపోయేను. మన దేవుడైన యెహోవా అన్నిటినీ మనకు, దేవునికి స్తోత్రం. చూడండి, వాళ్ళు ఎప్పుడైతే యుద్ధము చేయడానికి సిద్ధపడి విశ్వాసముతో ముందుకు వెళ్ళారో అసాధ్యమైంది లేదంట వాళ్ళకి. ఈ ఊరు మేము పట్టుకోలేకపోయామండి అనేది లేదు అసలు. ఇక ఈ సమస్యను మేము జయించలేకపోయామండి అనే మాట మన క్రైస్తవ జీవితంలో రావడానికి వీల్లేదు. ఆయన చిత్తము చొప్పున మనం యుద్ధాలు చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, చేయవద్దన్న వారితో యుద్ధం చేస్తాం, చేయవద్దన్నవి చేస్తూ ఉంటాం, చేసే కాడ అక్కడ చేసి 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 బలహీన పడిపోతాం. ఇక్కడ యుద్ధాలు చేసేసరికి ఈ సమస్యలతో పోరాడాలంటే మనకు శక్తి సరిపోవట్ల. అవునా? మన శక్తిని కూడగట్టుకొని ఎవరితో యుద్ధం చేయాలో వాళ్ళతోటే యుద్ధం చేయండి, ఎవరితో పోరాడాలో వారితోటే మరి మీరు పోరాడేవారిగా ఉండాలి. అసాధ్యమైందంటూ మనకి ఉండదు. మన దేవునికి అసాధ్యమైంది లేనే లేదు. ఏ సమస్య ఇది జయించకుండా నేను ఉండలేను అనడానికి లేదండి. ఒకవేళ దేవుని చిత్తమైతే అది ఉంచుతాడు, కానీ దానిని జయించే శక్తి మనకి నిజంగా దేవుడే మనకు ఇస్తాడు. జయించడం దేవుని చిత్తమైతే తప్పకుండా దేవుడు మనకి ఏం చేస్తాడు, విజయము దయచేస్తాడు. లేదు అది ఉండాలి అనుకుంటే అది ఉంటుంది, దేవుని చిత్తము కదా. పౌలు జీవితంలో కూడా ఒక ముళ్ళును ఉంచాడు దేవుడు, ఒక సమస్యను ఉంచాడు, కొన్ని సమస్యలు ఉంచుతాడు. ఎందుకంటే ఏ సమస్య లేకపోతే మనం మళ్ళీ దేవుని దగ్గరికి రాంగా కాస్త ఒక ముళ్ళు పెడతాడు దేవుడు మనకి. కానీ ఏ సమస్య పైనైనా కూడా విజయము సాధించకుండా మనము ఉండలేము, బలహీనులుగా మరి మనం ఉండలేము. అసాధ్యమైందంటూ మనకు ఉండదు. మన దేవుడైన యెహోవా అన్నిటినీ మనకు తప్పకుండా అప్పగిస్తాడు. అయితే అమ్మోనీల దేశమునకైనను, యబ్బోకు ఏటి లోయలో ఉన్న ఏ ప్రాంతమునకైనను, ఆ మన్నెపులోని పురములకైనను మన దేవుడైన యెహోవా పోకూడదని చెప్పిన మరి ఏ స్థలమునకైనను నీవు సమీపింపలేదు. అంటే వాళ్ళు ఆ దినమున ఇజ్రాయేలు ప్రజలు ఏం చేశారో చెప్తున్నాడు, పోవద్దన్న వాటికి మీరు పోకుండా ఉన్నారు అక్కడ. కాబట్టి ఇక్కడ ఆ అమోరీయుల దేశాన్ని మీరు ఏం చేశారు, జయం పొందుకున్నారు. ఆ అమోరీయుల ప్రాంతం అంతటినీ కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఎవరు తీసుకున్నారు ఆ దేశాలన్నీ? ఇప్పుడు ఈ అమోరీయుల దేశాన్ని జయించారు కదా, ఈ దేశాలన్నీ కూడా ఇజ్రాయేలు ప్రజలలో ఎవరు తీసుకున్నారు చెప్పండి? లేవీలు, రూబెనీయులు, ఇంకా రూబెనీయులు, గాదీయులు, మనష్షీయులు. అవునా? ఈ దేశం అంతా ఎవరు స్వాస్థ్యంగా తీసుకున్నారు? వాళ్ళు యోర్దాను యువతల ఈ అమోరీయుల దేశాన్ని ఎవరు ఏం చేశారు చెప్పండి? రూబెనీయులు, మనష్షీయులు, గాదీయులు, ఈ స్వాస్థ్యం మాకు కావాలి, ఇది విస్తారమైన పచ్చిక గల ప్రదేశంగా ఉంది, మా గొర్రెలకు
మేక మందలకి బాగుంటుంది అని ఈ స్వాస్థ్యాన్ని అడిగి తీసుకున్నారు. ఏ స్వాస్థ్యం అది? ఇదే అమోరీల దేశము. బాషాను రాజైన ఓగు, హెష్బోను రాజైన సీహోను, ఆ యొక్క ప్రాంతాలన్నిటిని కూడా దేవుడు ఎలా జయించే శక్తిని మరి వారికి దయచేశాడో మరి నిజంగా మరి మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి సంఘానికి వెలుపల మనం ఎవరితో పోరాడాలి, ఎవరితో పోరాడకూడదో మనం నేర్చుకోవాలి. ఎవరితో పోరాడాలి? ఇప్పుడు మనల్ని ఆత్మీయ యాత్రలో ఆటంకపరిచేవాడితో పోరాడాలి. ఇప్పుడు ఈ అమోరీలు ఏం చేశారు? ఆత్మీయ యాత్రలో ముందుకు వెళ్ళనివ్వలే. మేము దారి ఇవ్వమన్నారు. ఏమన్నారు? దారి ఇవ్వమన్నారు. పొలిమేరలో పోవడానికి లేదు, ఖచ్చితంగా ఊర్లో నుంచే పోవాలి, మా రోడ్డు మీద మీరు పోవడానికి లేదన్నారు. ఏం చేశాడు దేవుడు? యుద్ధం చేసి చంపేయండి వాళ్ళని. మీరు కనాను వెళ్ళాలంటే వీరిని దాటుకుని వెళ్ళాల్సిందే. వాళ్ళు మిమ్మల్ని ఆటంకపరుస్తున్నారంటే ఆటంకం వచ్చే దేన్నైనా మీరు ఏం చేయాలి? చంపేయాల్సిందే. అమోరీయులను చంపివేయండి, ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఆటంకపరుస్తున్నాడు. హింసకి ప్రతిహింస ఎక్కడ చేయమన్నాడు? మోయాబీయులని హింసకి ప్రతిహింస చేయమన్నాడు. మోయాబీయుల జోలికి పోవద్దని చెప్పాడు, కానీ ఎప్పుడు హింసకి ప్రతిహింస చేయమన్నాడు? వాళ్ళు వచ్చి వీళ్ళని విగ్రహారాధనకి పాపానికి ప్రేరేపించినప్పుడు ఆ ప్రేరేపించిన వాళ్ళని ఏం చేయమన్నాడు చెప్పండి? చంపివేయమని. అంటే పాపానికి మనల్ని ప్రేరేపించే వాటిని, ఆత్మీయ జీవితంలో పరలోకానికి మనల్ని వెళ్ళనియని వాటిని మనం చంపుకుంటూ జయించుకుంటూ వెళ్ళిపోవాలి. చంపుకుంటూ జయించుకుంటూ వెళ్ళిపోవాలి. అందుకనే మన పోరాటము మనుషులతో కాదు, శరీరులతో కాదు. అవునా? మనుషుల మీద బాధలు పెట్టుకొని, మనుషుల మీద కలహం పెట్టుకొని, మనుషుల మీద గొడవలు పెట్టుకొని, మాట్లాడుకోకుండా మనసులో బాధ వ్యసనం పెట్టుకుంటే అది ఉపయోగం లేదండి. మన దేవుడు మనల్ని ఎవరెవరిని జయించమన్నాడు? పాపము పైన జయం పొందుకోవాలి, అపవాది పైన జయం పొందుకోవాలి, శరీరాశలపైన లోకాశలపైన జయం పొందుకుంటూ జయవీరులమై మనం ముందుకెళ్తూ పరలోకానికి వెళ్ళే మార్గంలో ఏది ఆటంకం వస్తుంది దాన్ని జయించుకుంటూ ముందుకు వెళ్ళాలి. వేరే ఎవరితో యుద్ధాలు పెట్టుకోవద్దు, కలహాలు పెట్టుకోవద్దు. సంఘమునకు వెలుపటి వారితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రక్క దాటుకుని వచ్చేయండి. ఒకవేళ వాళ్ళు పిలిచి గొడవ పెట్టుకున్నా మౌనంగా దాటుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. అవునా? కానీ ఆత్మీయ జీవితాన్ని ముట్టుకునే పరిస్థితి వస్తే మాత్రం మోయాబీలను దేవుడు విడిచిపెట్టలేదు. అవునా? వారు ఏం చేశారు? వీరు ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేవారిగా ఉన్నారు కాబట్టి అక్కడ మాత్రం వారిని మరి దేవుడు చంపేయమన్నాడు. అందుకనే ఎవరితో యుద్ధం చేయాలి, ఎవరితో పోరాడాలి, ఎవరితో ఎలా ఉండాలి, ప్రతిదీ కూడా వాక్యంలో ఉందండి. ఏదో వాక్యం విన్నాం, వెళ్ళాం, మనకు నచ్చినట్టుగా జీవిస్తున్నాం, భక్తిగా ప్రార్థన చేసుకుంటున్నాం, అంతేకాదు. అందుకని ఏదోమీయులు, మోయాబీయులు, అమ్మోనీయులు వీరంతా కూడా దేవుని ఎరుగని వాళ్లే. కానీ ఆత్మీయ యాత్రలో వారి దేశము గుండా వెళ్ళనివ్వలేదు, వారిని ముట్టుకొనివ్వలేదు, వారి పొలిమేరలో గుండా వెళ్ళనిచ్చారు, వారిని ఆటంకపరచలేదు. కానీ అమోరీయులు ఆటంకపరిచారు కాబట్టి వారిని యుద్ధము చేసి సమాధాన పడదామనే చూశారు. వీళ్ళు సమాధానంగా వెళదామనే ముందు రాయబారం పంపారు, కానీ వాళ్ళు ఏం చేశారు? యుద్ధానికి సిద్ధమై వచ్చారు. కాబట్టి వాళ్ళతో పోరాడవలసి వచ్చింది. వాళ్ళతో పోరాడి ఆ దేశమునంతా జయించారు. ఎందుకంటే శేషం ఉంటే మళ్ళీ ఏం చేస్తారు? వీళ్ళకి ఆటంకపరుస్తారు. కాబట్టి శేషము లేకుండా దానిని జయించుకొని దానిని దాటితేనే యోర్దాను దాటగలుగుతారు. ఏం చెప్పండి? ఆ దేశము దాటితేనే, అమోరీయుల దేశము దాటితేనే వాళ్ళు యోర్దాను దాటి కనానుకి వెళ్ళాలి. కాబట్టి దానిని వారు జయించవలసి వచ్చింది. కాబట్టి ఇది మన ఆత్మీయ యాత్రలో, పరలోకానికి వెళ్ళే మన యాత్రలో కూడా ఎవరితో మనం యుద్ధము చెయ్యాలో చేయకూడదో చక్కగా దేవుడు రాయించి ఉన్నాడు. చూడండి, అన్యజనులైన ప్రజల పక్షంగానే దేవుడు వారికి స్వాస్థ్యాన్నిచ్చి వారితో అటువంటి బలవంతులైన అనాకీయులని ఎవరిని చూసి ఇజ్రాయేలీయులు భయపడ్డారో అటువంటి రెఫాయీయులు, జుంజుమ్మీయులు, ఏమీయులు అనే ప్రజలని ఏషావు సంతానము ద్వారా, లోతు సంతానము ద్వారా వారికే ఆ దేశాలను అప్పగించాడో ఈరోజు మనకు అప్పగించాడా మన దేశాన్ని? అవునా? ఈరోజు ఏ సమస్యలను చూసి మనం భయపడడానికి వీలు లేదు. బాబు నేను జయించలేను అని మనం వెనకడుగు వేయడానికి వీలు లేదు. అది దేవుడు మనకి విశ్వాసం, మనలో విశ్వాసం అంతకంతకు వృద్ధి కావాలని అందులో దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమ కనపడతా ఉంది. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు. అవునా? అక్కడ శపించబడిన వారే, కానీ దేవుడు ప్రేమించడం మానేశాడా? చెప్పండి. లోతు సంతానాన్ని కానీ ఏషావు సంతానాన్ని కానీ ప్రేమించడం మానేశారా? కానీ దేవుని దీవెనలు, వాగ్దానాలు వాళ్ళు పొందుకోలేకపోతున్నారు. దేవుని దీవెనలు, వాగ్దానాలు పొందుకోలేకపోయారు. ఆ దేశం ఇవ్వాలనుకున్నాడు, భూమిని పంచిచ్చేశాడు. కానీ వారిలాగా హేయమైన కార్యాలు అందరూ
చేయడం మొదలుపెట్టినప్పుడు తన కొరకు ఒక పరిశుద్ధమైన జనాంగం కావాలి అని దేవుడు అబ్రహామును పిలిచి ఏర్పరచుకొని, మరి అబ్రహాము ద్వారా మనందరినీ కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ పరిశుద్ధమైన జనాంగమును బట్టి మరి మిగిలిన దేశాలు దేవుని యొక్క శక్తిని, సామర్థ్యాన్ని, దేవుని కృపను, ఆయన దీవెనలను అర్థమయ్యే విధముగా మనము జీవించాలని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఈరోజు మనల్ని చూసి మిగిలిన అన్ని జాతుల వాళ్ళు ఏం చేయాలి? దేవుని కృపను తెలుసుకోవాలి. తన పేరు మనకెందుకు పెట్టాడు? తన పేరును బట్టి స్తోత్ర రూపకముగా, ఘనతకు ఆస్పదముగా ఉంచాడు. చుట్టుపక్కల వాళ్ళు మాకీ క్షేమము లేదేంటి, మాకీ మేలు లేదేంటి అని దిగులు పడుతూ భయం పొందుతున్నారంట. ఈరోజు మనం అలా జీవించాలండి. మరి క్రైస్తవులం అయితే ఎలా జీవించాలి? మన జీవితంలో దేవుడిచ్చే క్షేమాన్ని చూసి, దేవుడు మన జీవితంలో చేసే మేలులను బట్టి చుట్టుపక్కల జాతుల వాళ్ళు మాకీ క్షేమము లేదేంటి, మాకీ మేలు లేదేంటి అని భయపడి దిగులు పడేవారిగా మేము అటువంటి పరిశుద్ధమైన జీవితమును, భక్తిగల జీవితాన్ని జీవించాలి. కానీ మరి ఆ దేవుని నామమును పాడు చేసేవారిగా, ఆయన నామమునకు ద్వారా ఆయన నామమును ఎందుకురా ఈ క్రైస్తవులు, అసలు ఈ క్రైస్తవ జాతినే మనం నమ్మకూడదు, ఆ క్రైస్తవంలోకే మనం వెళ్ళకూడదు అనే రకముగా మరి మనము ఉండకూడదు. అటువంటి కృపా ప్రభువైన యేసు క్రీస్తు మనకందరికీ దయచేయునుగాక.